ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గుంగిడి సింత మహేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించడం జరిగింది. దీంతో పాటు సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి వెనకపోయింది, ఎలాంటి అక్కడ అభివృద్ధి అనేది కనుమరుగైంది కూడా ఈ సందర్భంగా వివరించడం జరిగింది. సంవత్సర కాలంగా ఒక్కటంటే ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో విడుదల చేసినటువంటి నిధులతోనే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొడుతూ టైంపాస్ చేస్తున్నారని కూడా గుంగిడి సింత మహేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి ఆలయాన్ని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారు మిగిలినటువంటి పనులను చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మనసు రావట్లేదని కూడా ఆమె సందర్భంగా ఆరోపణ చేయడం జరిగింది, ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇక తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాలను అగౌరవపరిచేలాగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని కూడా ఆమె సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని కేసులు పెట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన పోరాటం చేస్తూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. మరికొన్ని రోజుల్లోనే ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే, వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం అప్పుడు లభిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలపడం జరిగింది. ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే నల్గొండ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, చిన్మర్తి లింగేలు పర్యటించారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి అవమానపరిచినందుకు నిరసనగా ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజ్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. నిరసన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. తెలంగాణ అస్తిత్వాన్ని అగౌరవపరిచేలాగా, తెలంగాణ యొక్క సంస్కృతిని అగౌరవపరిచేలాగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారు. వ్యక్తిగత కక్షలకు పోయి, పంతాలకు పోయి తెలంగాణను అవమానిస్తూ దేశంలో తెలంగాణ పరువు తీస్తున్నాడని కూడా మాజీ ఎమ్మెల్యేలు కంచల భూపాల్ రెడ్డి, అదేవిధంగా చిన్మర్తి లింగేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు చూస్తే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సమగ్ర శిక్ష అభియాన్ సంబంధించినటువంటి ఉద్యోగులు, సెర్ఫ్ ఉద్యోగులు, సిఆర్పి సంబంధించినటువంటి ఉద్యోగులు, డాటా ఐటీ ఆపరేటర్లు కూడా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు దిగారు. ఏళ్ల తరబడి వెట్టి చాకరీ చేస్తూ ఉన్నాం, ఏ ఒక్క ప్రభుత్వం కూడా తమను రెగ్యులరైజేషన్ చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో మాకు హామీ ఇచ్చింది, మమ్మను రెగ్యులర్ చేస్తామని, కానీ ఇప్పటి వరకు ఫైల్ గదపలేదు, మా ఊసేత్తడనేదంటూ ఎక్కడికక్కడ ఎంఆర్ఓ కార్యాలయం ముందు, ఆర్డీఓ కార్యాలయం ముందు ప్లకార్లతో నిరసన తెలిపారు. దీక్షా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా తమ అందరినీ కూడా రెగ్యులర్ చేసి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని కూడా సెర్ఫ్ ఉద్యోగులు, సిఆర్పి సంబంధించిన ఉద్యోగులు, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది.